పగ ప్రతీకారాలు ఇన్సల్ట్ చేయడం లోపల ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి మోడీ గవర్నమెంట్. Shri Ram Sena Dharmarth Seva Nyas conducted a purification ceremony at the venue. Mallikarjun Kharge is the real మూల్వాసి ఆఫ్ దిస్ కంట్రీ. నెంబర్ 1 ద్రవిడియన్. ద్రవిడులు అంటే ఏ విధంగా ఉంటారో దానికి ఎగ్జాంపుల్ మల్లికార్జున్ ఖర్గే. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. ఉత్తరాఖండ్లోని రామ్లీలా మైదానంలో ఆయన ప్రసంగిస్తారంట, శుద్ధి చేస్తారంట. ఏంద్ర మీరు చేసేది? పండ్లు దోమని వెదవలు, బుద్ధి జ్ఞానం లేని వెదవలు. Said the ritual was carried out over what it called objectionable slogans. Prime Minister of this country and all the elders of the BJP party should say immediately sorry. In the political program. శుద్ధి పేరుతోని ఒక కులాన్ని, ఒక మతాన్ని, ఒక జాతిని అవమానపరచేటువంటి नीचलतोनी निंडिपोయినటువంటి बीजेपी जो बचे खुचे भी हैं ये बरसाती मेढक ये सब जो है समाप्त हो जाए, यह कामना भगवान राम से हमारी है और इसी कामना से हम इनकी बुद्धि की शुद्धि के लिए यह यज्ञ कर रहे हैं. But on the ground, the issue has taken a sharper political turn. The Congress staged a massive protest. उसका प्रदर्शन है कि बीजेपी की विचारधारा क्या है, आरएसएस की विचारधारा क्या है. But the BJP is distancing itself completely. ఈ దేశంలో అత్యంత దిగజారిపోయినటువంటి బీజేపీ. చదువుకు వాల్యూ లేదు, ఒక మతానికి వాల్యూ లేదు, మనుషుల మధ్య ప్రేమ లేదు, దేశం అంటే భక్తి లేదు, ప్రజల సొమ్ముకు లెక్క లేదు. పోనీ ఆ హిందుత్వంలో దేశభక్తి అన్న దైవభక్తి ఉందంటే అది లేదు. కానీ ఏముందంటే పగ ప్రతీకారాలు, ఇన్సల్ట్ చేయడం లోపల ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి మోడీ గవర్నమెంట్. యథా రాజా తదా ప్రజ, యథా రాజా తదా ప్రజ. తదా ప్రజ అంటే బీజేపీ ప్రజలు మాత్రమే. ఏం చేస్తున్నారు ఈ దేశాన్ని? ఏం బుద్ధిహీనమైనటువంటి పాలన ఇది? ఎక్కడున్నాం మనము కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఎందరో రాజులు, ఎన్నో దేశాలు బ్రిటిష్ వాళ్ళ తహా ఈ దేశాన్ని పాలించిపోయినా, ఈ దేశంలో ఉన్న సంపదను కొల్లగొట్టినా ఏనాడు కూడా భారతీయులు చెల్లాచెదురు కాలేదు. ఏనాడు కూడా ఒకరి మీద ఒకరు మన్ను పోసుకోలేదు, దుమ్ము పోసుకోలేదు. ఈ చదువు రాని సన్నాసుల లుచ్చ పాలనలో ఈ దేశంలో జరుగుతున్నది. ఏ దేశముడు ఎవడేం ఈ దేశాన్ని ఏం బీకలేడు. కానీ ఈ దేశంలో లుచ్చ పాలన లోపల మన మీద మనమే మన్ను పోసుకునే కార్యక్రమం వచ్చింది. మత పిచ్చి పెరిగిపోతూ ఉన్నది, కుల పిచ్చి పెరిగిపోతూ ఉన్నది, ధన పిచ్చి పెరిగిపోతూ ఉన్నది. టోటల్గా ఒక సైకోలతగా తయారైపోయినటువంటి పరిస్థితి. ఆర్ఎస్ఎస్కు లెక్క ఉండదు, నా పత్రం ఉండదు. ఆర్ఎస్ఎస్ 2500 అనుబంధ సంస్థలను నడుపుతూ ఉన్నది. ప్రజల సొమ్ము దోచినటువంటి నరేంద్ర మోడీ విచ్చలవిడిగా లెక్కలేని డబ్బు ఖర్చు పెట్టి లెక్క లేదు, నా పత్రం లేదు, తాడు లేదు, నా బొంగరం లేదు. ఇలా మల్లికార్జున్ ఖర్గేను ఈ దేశ మూలవాసి. మల్లికార్జున్ ఖర్గే ఈజ్ ద రియల్ మూల్వాసి ఆఫ్ దిస్ కంట్రీ. నెంబర్ 1 ద్రవిడియన్. ద్రవిడులు అంటే ఏ విధంగా ఉంటారో దానికి ఎగ్జాంపుల్ మల్లికార్జున్ ఖర్గే. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. ఉత్తరాఖండ్లోని రామ్లీలా మైదానంలో ఆయన ప్రసంగిస్తారంట, శుద్ధి చేస్తారంట. ఏంద్ర మీరు చేసేది? పండ్లు దోమని వెదవలు, బుద్ధి జ్ఞానం లేని వెదవలు. శుద్ధి పేరుతోని ఒక కులాన్ని, ఒక మతాన్ని, ఒక జాతిని అవమానపరచేటువంటి నీచులతోని నిండిపోయినటువంటి బీజేపీ ఇలా పగలు ప్రతీకారాలతోని ఈ దేశ ప్రజలు అన్నదమ్ములుగా ఉండాలి. చాలామంది వచ్చి చెప్పిన కదా, ప్రపంచంలో భారతదేశంలో రక్తాలు వరిన యుద్ధాలు జరిగినాయి. కానీ భారతదేశంలో ఉన్నటువంటి మూలవాసులు ఏనాడు కూడా కులాల పేరు మీద, మతాల పేరు మీద కొట్టుకోలే. ఈ లుచ్చల పాలన మాత్రమే ఇది జరుగుతూ ఉన్నది. షాడిస్టులుగా మారారు, సైకోలుగా మారారు, డేంజరస్ రూలింగ్ సిస్టమ్. ఎందుకంటే ఈ దేశ పాలకునికి చదువు తెలియదు, సంస్కారం తెలియదు, ఈ దేశ ప్రజలను ఎలా ఒక్కటి చేయాలో తెలియదు. ఒకవేళ దేశ ప్రజలు ఒక్కటైతే నన్ను మోడీని ఉంచరు. కాబట్టి మాకు కొట్లాట పెట్టాలి. హిందూ నువ్వు ఎవడంటే నువ్వు హిందూ, నేను ముస్లిం, నేను క్రైస్తవుడు, నువ్వు ఆ పార్టీ, నేను ఈ పార్టీ, మన ఇద్దరం దన్నుకుందాం, మన ఇద్దరం మన్ను పోసుకోవాలి, ఒకరిని చంపుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? ఓటు పడతాయి, ఈజీ పడతాయి. ఈ లుచ్చపాలన జరుగుతూ ఉంది. అక్కడక్కడ వేరే దేశాల్లో, ప్రపంచ దేశాల్లో పోతే ముఖం మీద ఉమ్మి వేస్తారని చెప్పి కొంతమంది ఈ రామ్లీలా మైదానంలో ఆర్ఎస్ఎస్ ఎవడో ఆడు గోషిగాడు ఏదో శుద్ధి చేసినంట. ఏంద్ర మీరు చేసేది శుద్ధి? నవ్వుకుంటుర్రు ఈ దేశ జనాభా. ద యంగ్స్టర్స్ ఆఫ్ అవర్ ఇండియా, దోస్ హూ హ్యావ్ ట్రమెండస్ నాలెడ్జ్ విత్ ఇన్ దెమ్, ద బ్రైట్ స్టూడెంట్స్
the courageous students are laughing and spitting on you. What nonsense are going on in this country? ఏం జరుగుతుంది దేశంలో? సిగ్గుతో తలదించుకుంటూ ఉన్నారు. ఏమైనా అవుతుందా? మీరు ఏమైనా చేస్తే మల్లికార్జున ఖర్గే ఒక ఇంటికి ఊడుతుందా? అంటే అవమానపరిచి కులాన్ని మతాన్ని ఇన్సల్ట్ చేసి మనం శునకానందం పొందితే అది మీ కర్మ. ఇమ్మీడియట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ and all the elders of the BJP party should say immediately sorry, should suspend, and this comes 100%. This will be SC/ST atrocity case will be attracted to these useless fellows. వీళ్ళ మీద SC/ST అట్రాసిటీ కేసు ఇమీడియట్గా బుక్ చేయాలి. ఈ దేశ రాజ్యాంగం ప్రకారం, ఈ దేశ చట్టాల ప్రకారం ఒక కులాన్ని, వ్యక్తిని బహిరంగంగా అవమానపరిస్తే వాళ్ళను ఖచ్చితంగా జైల్లో పెట్టాలి. అది పాపం, అది నేరం, అదొక దుర్మార్గం, అదొక నీచమైన చర్య. కాబట్టి ఖచ్చితంగా ఇమ్మీడియట్లీ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ షుడ్ సే అపాలజీ టు మల్లికార్జున ఖర్గే అండ్ బుక్ ద కేస్ అగెన్స్ట్ హిమ్ దోస్ హూ మేడ్ దట్ పూజా వైల్ ఇన్సల్టింగ్ ద మల్లికార్జున ఖర్గే. అండ్ వన్ వెరీ ఎక్సలెంట్ అండ్ వెరీ యూస్ఫుల్ మెసేజ్ షుడ్ బి నెసెసరీ ఫర్ అవర్ పీపుల్ ఆఫ్ ఇండియా. 100% making nonsense incident in our country. So we are feeling very sad. BJP ruling, democracy is killing, spoiling the country's values and insulting the people. These are very dangerous incidents. మేము ఒకటి చెప్తా ఉన్నాం, 100% బీజేపీ పోతున్నటువంటి పోకడలు చూసి చదువుకున్న పిల్లలు నవ్వుకుంటున్నారు. దద్దమ్మలు మీకు ఎట్లా సపోర్ట్ చేస్తే చేయొచ్చు, కానీ చదువుకున్న జెన్జీ ఉంది ఈ దేశం లోపల. ఎడ్యుకేటెడ్ జెన్జీ has been observing what is going on in our country. Even though while believing the electronic voting machines, just you are neglecting the Gen Z. But ultimately the Gen Z will recognize your cunning ideology, the maintenance and handling of the EVM machines, and then your game will be stopped in the future. 100% మీ యొక్క నక్కజిత్తులను మిషన్లను అడ్డం పెట్టుకొని, ఈవీఎం మిషన్లను అడ్డం పెట్టుకొని మీరు ఏం కాదనుకుంటే, ఇఫ్ యూ అండర్ ఎస్టిమేట్ ద జెన్జీ ఆఫ్ దిస్ కంట్రీ, ఇఫ్ యూ అండర్ ఎస్టిమేట్ ద పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ, యూ ఆర్ గోయింగ్ టు రిసీవ్ ద వండర్ఫుల్ ఫ్రూట్స్ అండ్ యూ ఆర్ గోయింగ్ టు డ్యామేజ్ immensely. There will no doubt about it. Once again I am demanding Prime Minister of India should say sorry to Mallikarjuna Kharge and send whatever they did the puja against the Mallikarjuna Kharge. The Prime Minister should prove it is guilty and wrong and atrocity. In the future like this incident should not occur. We are demanding. Thank you so much. చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా. ఏవిఎం మీడియా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ ప్రజలకు పంపండి. జై హింద్, జై భీమ్, జై భారత్.